హాయ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ ఆల్. ముందుగా కరోనా తర్వాత ఎవరైతే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేశారో వారందరికీ కంగ్రాచ్యులేషన్స్. ఎందుకంటే ఆఫ్టర్ కరోనా తర్వాత ప్రపంచ మార్కెట్‌లతో పాటు మన ఇండియన్ మార్కెట్స్ కూడా చాలా మంచి రిటర్న్స్‌ని మీకు ఇచ్చి ఉంటాయి. మనం చూసుకుంటే మన నిఫ్టీ అనేది కరోనా ఫాల్ నుండి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 195% వరకు రిటర్న్ జనరేట్ చేశాయి. అట్ ద సేమ్ టైమ్ లాస్ట్ 1 ఇయర్‌లోనే మన నిఫ్టీ 32% వరకు రిటర్న్ జనరేట్ చేసింది. సో స్టిల్ ఇప్పటికి మనం బుల్ మార్కెట్‌లో ఉన్నాం. ప్రపంచ మార్కెట్‌లతో పోల్చుకుంటే మన ఇండియా మార్కెట్‌లో ఇంకా ఆపర్చునిటీస్ అలానే ఉన్నాయి. కానీ ప్రెజెంట్ నిఫ్టీ ఆల్ టైమ్ హైలో ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఇంకో 2 మంత్స్‌లో మన ఇండియాలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ రెండిటిని దృష్టిలో పెట్టుకొని మార్కెట్ ఇక్కడి నుంచి ఇంకా పెరగదు అని కాదు. ఒక 5%, 10% మార్కెట్ కరెక్షన్ అయినా సరే, మనం ఏదైతే ఈ జర్నీలో ప్రాఫిట్స్ పొందామో, ఆ ప్రాఫిట్స్ మనం తగ్గిపోకుండా ఒకవేళ మార్కెట్ ఫాల్ అయినప్పుడు మన ఒక ఫ్యూచర్‌ని గనక చిన్న హెడ్జింగ్‌తో గనక ఒక 2 మంత్స్ క్యారీ చేయగలిగితే, మన పోర్ట్‌ఫోలియోలో వచ్చే లాస్‌ని ఈ ఫ్యూచర్ హెడ్జింగ్‌లో వచ్చే ప్రాఫిట్‌తో మనం కొంతవరకు కవర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, ఒక ఫ్యూచర్‌ని సెల్ చేసి, దానికి హెడ్జింగ్‌గా ఒక కాల్‌ని గనుక మనం బై చేసి పెట్టుకుంటే, ఫ్యూచర్‌లో మార్కెట్ కరెక్షన్ అయినప్పుడు మన పోర్ట్‌ఫోలియోలో వచ్చే లాసెస్‌ని ఈ పొజిషన్ అనేది మీకు కొంతవరకు కవర్ చేయగలుగుతుంది. సో, ఈ పొజిషన్‌ని క్యారీ చేయాలంటే మీకు కావాల్సిన మార్జిన్ కూడా పెద్దగా ఏమి అంత ఉండదు. 25,000 కావాలి. దానికి ఎంత మార్జిన్ కావాలి చూద్దాం రండి. ప్రెజెంట్ ఫిబ్రవరి ఫ్యూచర్స్‌లో ఉన్నాం. ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చింది. కాబట్టి మనం ఒక 2 మంత్స్ బ్యాక్ ఫ్యూచర్ తీసుకుంటే 2 మంత్స్ టైమ్ పీరియడ్ ఉంటుంది కాబట్టి ఈ గ్యాప్‌లో మనం ఏమైనా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో, నేను ఏప్రిల్ ఫ్యూచర్‌ని సెల్ చేస్తున్నా. సో, ఖాళీ ఏప్రిల్ ఫ్యూచర్‌ని సెల్ చేస్తే మనకి మార్జిన్ వచ్చేసి 1,24,000 అవుతుంది. ఈవెన్ ఫ్యూచర్‌లో మార్కెట్ గనుక ఇక్కడి నుంచి పైకెళ్ళిందనుకోండి, మనకి లాసెస్ కూడా హ్యూజ్‌గా వస్తాయి. ఎక్కువ లాస్ వస్తుంది. సో, అందుకే మనం ఏం చేస్తామంటే ఫ్యూచర్‌లో మార్కెట్ అనేది ఒకవేళ డౌన్ అయితే మనకు ప్రాఫిట్ రావాలి. ఒకవేళ పైకెళ్తే మన లాస్ అనేది లిమిటెడ్‌గా ఉండాలి. సో, నేనేం చేశానంటే ఇక్కడ ప్రెజెంట్ మార్కెట్ అనేది 22,200 దగ్గర ఉంది. సో, నేను 22,200 కాల్‌ని గనుక బై చేసి పెట్టుకుంటే, సో, ఇప్పుడు నేను పే చేయాల్సిన మార్జిన్ 22,000 ఓన్లీ. ఒక ఇన్ ఫ్యూచర్‌లో మార్కెట్ గనక ఇక్కడ నుంచి పైకెళ్ళిందనుకోండి, నాకొచ్చే మాక్సిమం లాస్ వచ్చేసి 20,250. లేదు మార్కెట్ ఇక్కడ నుంచి గనుక ఒక 5-6% కరెక్షన్ అయిందనుకోండి, నాకొచ్చే ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో, నాకు ఏదైతే పోర్ట్‌ఫోలియో లాస్ వస్తుందో, ఆ లాస్‌ని ఈ చిన్న హెడ్జింగ్ ద్వారా నేను కొంతవరకు కవర్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో, మీలో ఎవరైనా సరే 3-5 లాక్స్ వరకు క్యాపిటల్‌ని మెయింటైన్ చేస్తూ ఉంటారో, వారు ఈ టైంలో గనుక ఈ పొజిషన్‌ని క్యారీ చేయగలిగితే 2 మంత్స్ వరకు, సో, మాక్సిమమ్‌గా మీరు మార్కెట్‌లో ఫాల్‌లో వచ్చే లాసెస్‌ని ఈ పొజిషన్ ద్వారా కొంతవరకు మీరు కవర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి హెడ్జింగ్ స్ట్రాటజీస్‌ని గనక మనం ఫాలో అయితే ఫ్యూచర్‌లో మార్కెట్ బుల్లిస్ ఉన్నా, బేరిస్ ఉన్నా సరే, మనం పెట్టిన క్యాపిటల్‌ని పోగొట్టుకోకుండా కాపాడుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. మార్కెట్‌లో చాలామంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌ను తక్కువ సమయంలో ఎక్కువ మనీని సంపాదించి పెట్టే ఒక ఇన్‌స్ట్రుమెంట్‌గా చూస్తున్నారు తప్ప, వాటిని హెడ్జింగ్ ద్వారా యూజ్ చేసుకొని మన క్యాపిటల్‌ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఎక్కువ కాలం స్టాక్ మార్కెట్‌లో సస్టైన్ అవ్వడానికి ఉన్న అవకాశాల గురించి ఎవరు ఎక్కువగా పట్టించుకోవట్లేదు. సో, నేను ఈ ఛానల్ ద్వారా హెడ్జింగ్ ద్వారా మన క్యాపిటల్‌ని కాపాడుకుంటూ, మనం మార్కెట్‌లో ఎక్కువ కాలం సస్టైన్ అవ్వడం ఎలా అనే వాటి మీద ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకొస్తాను. ఇంతవరకు థాంక్ యూ.